హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో తందూరి మసాలా పౌడర్ని ఇంట్లో ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ తందూరి మసాలా పౌడర్ని చికెన్ తందూరి చేసుకునేటప్పుడు కానీ లేదా మనం టిక్కా రెసిపీస్ చేసుకుంటూ ఉంటాం కదా, సో ఆ రెసిపీస్లోకి కానీ మసాలా కింద యూజ్ చేసుకోవచ్చు. అలాగే నాన్ వెజ్తో మనం బిర్యానీస్ ప్రిపేర్ చేసేటప్పుడు అందులోకి కూడా ఈ మసాలా పౌడర్ని యూజ్ చేయండి, మంచి టేస్ట్ వస్తుంది. సో మరి లేట్ చేయకుండా ఈ హోమ్ మేడ్ తందూరి మసాలా పౌడర్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ దీనికోసం స్టవ్ మీద మందంగా ఉండే ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ దాకా సోంపు వేయండి. అలాగే ఒక చిన్న బిర్యానీ ఆకు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. దోరగా లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. ఇవి లైట్గా వేగిన తర్వాత ఇందులోకి కారానికి తగ్గట్టుగా 10 లేదా 12 ఎండుమిర్చి వేసి ఫ్రై చేయండి. సో ఇలా దోరగా మాడిపోకుండా చక్కగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 5 లేదా 6 ఇంచుల దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ దాకా లవంగ మొగ్గలు వేయండి. ఇందులోనే 15 దాకా యాలకులు వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర నల్ల యాలకులు కనుక ఉన్నట్లయితే ఒక 3 తీసుకోండి, సరిపోతాయి. నెక్స్ట్ ఇందులోకి 2 అనాస పువ్వు, 2 జాపత్రి వేయండి. అలాగే 1 టీ స్పూన్ దాకా మిరియాలు కూడా వేసుకోండి. వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లో దోరగా మాడిపోకుండా ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఈ మసాలా దినుసులన్నింటినీ కూడా పూర్తిగా చల్లారిపోనివ్వండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి 1 టీ స్పూన్ దాకా చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్న డ్రై జింజర్ అంటే సొంటి అంటాం కదండి, సో అది 1 టీ స్పూన్ దాకా యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా డ్రై మ్యాంగో పౌడర్ వేసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా కసూరి మేతి కూడా వేసేసి వీటన్నిటిని కూడా ఎంత వీలైతే అంత ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకుని పెట్టుకుంటే మన హోమ్ మేడ్ తందూరి మసాలా పౌడర్ రెడీ అయిపోతుంది. ఈ మసాలా పౌడర్ని ఇంతకుముందు చెప్పినట్టుగానే తందూరి రెసిపీస్లోకి కానీ, టిక్కా రెసిపీస్లోకి కానీ లేదా నాన్ వెజ్ బిర్యానీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ తందూరి మసాలాని యూజ్ చేస్తూ చికెన్ తందూరి రెసిపీని త్వరలోనే పోస్ట్ చేస్తానండి. ఈ తందూరి మసాలా పౌడర్ని యూజ్ చేస్తూ రెసిపీస్ ట్రై చేశాక మీకు ఎలా కుదిరాయో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.